యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారు అనంటే వాక్యమును బట్టి. దేనిని బట్టి? వాక్యమును బట్టి యవ్వనస్తులు తమ నడతను, తన నడవడిని, తమ జీవితాలను శుద్ధిపరుచుకునేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. కాబట్టి ప్రాముఖ్యముగా యవ్వన కాలంలో, యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి సహోదరి, సహోదరుల యవ్వనస్తులందరూ కూడా దేనిని బట్టి తమ నడతను శుద్ధి చేసుకోవాలి అనంటే గనుక వాక్యమును బట్టి తమ యొక్క నడతలను శుద్ధిపరచుకోవాలి. వాక్యమును బట్టి తమ యొక్క జీవితాలను పరిశుద్ధముగా ఉంచుకోవాలి. వాక్యమును బట్టి తమ యొక్క జీవితాలు దేవునికి అనుకూలమైనటువంటి జీవితాలుగా ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి సమాచారము. ఎందుకనంటే యవ్వన కాలములో కాడి మోయుట నరునికి మేలు అని చెప్పేశాడు కాబట్టి యవ్వన కాలంలోనే ఎందుకు మోయాలి అనేటటువంటి ప్రాముఖ్యమైన సంగతులు 2 నెలల క్రితము మనము అనేకమైనటువంటి విషయాలను నేర్చుకోవటం అనేది జరిగింది. యవ్వన ప్రాయంలోనే, యవ్వన కాలంలోనే ఆ కాడిని ఎందుకు మోయాలి? యవ్వన ప్రాయము గడిచిన తర్వాత మోయలేమా? యవ్వన ప్రాయంనకు ముందుగా మోయలేమా? యవ్వన ప్రాయంలోనే మోయాలా? ఈ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానంను మనము గడిచినటువంటి 2 నెలల క్రితం నేర్చుకోవటం అనేది జరిగింది. ఆ సందేశంలో అనేకమైనటువంటి విషయాలు మీరు విన్నారు. అనేకమైనటువంటి సంగతులు మీరు గ్రహించారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగినట్లయితే యవ్వనస్తులు దేని చేత నడతను శుద్ధిపరచుకోవాలి అనంటే గనుక వాక్యము చేతనే యవ్వన జీవితాలు, వాక్యమును బట్టియే యవ్వన జీవితాలు, తమ నడతలు శుద్ధిపరచుకోవాలి అని నా మాటగా నేను చెప్పటం లేదు, కానీ దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించినటువంటి మాటనే ఈ సమయంలో నేను మీకు వాక్యముల నుండి చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకసారి కీర్తనల గ్రంథంలో ఆ మాటను మనం చూడగలిగితే గనుక కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనమును మనం జాగ్రత్తగా చదువుదాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. ఆ మాటలో ఏమని చెప్పబడుతుందో కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనం ఏ విధంగా వ్రాయబడిందో చూడగలిగితే, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందరు, తమ నడతను శుద్ధిపరచుకొందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. నీ వాక్యమును బట్టి దానిని అనగా దేనిని? వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. అలా చూచుకుంటే యవ్వనస్తుల నడత అనేది శుద్ధిపరచుకోవటానికి అవకాశం ఉంది అని చెబుతున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే చెడు వ్యసనాలకు, చెడు అలవాట్లకు, చెడు కార్యములకు, చెడు ఆచారాలకు దూరముగా ఉండాలి అనంటే దేవునికి సమీపముగా, దేవునికి అనుకూలముగా, వాక్యమునకు దగ్గరగా ఉండాలి అనంటే ఏం చేయాలి?
వాక్యమును బట్టి వాక్యమును బట్టి వాక్యముతో పరిశుద్ధపరచుకోవాలి యవ్వన కాల జీవితాలు. కేవలం యవ్వన కాల జీవితాలు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి జీవితాలు కూడా వాక్యమును బట్టి పరిశుద్ధపరచబడేటటువంటి అవకాశం ఉంది. వాక్యము వినుట ద్వారా తమ నడత అనేది పరిశుద్ధముగా ఉండటానికి అవకాశం అనేది ఉంది. వాస్తవానికి క్రీస్తు రక్తం ద్వారానే మనమంతా పరిశుద్ధపరచబడిన క్రీస్తు సంఘంగా ఉన్నాం. కానీ ఆ వాక్యమును మరలా మరలా వినటం, మరలా మరలా దానిని ధ్యానించటం ద్వారా మన నడత అనేది పరిశుద్ధమైనటువంటి నడతగా, ప్రవర్తనగా ఉండటానికి అవకాశం అనేది ఉంది. ఇది మనము చాలా జాగ్రత్తగా గమనించి మన యొక్క జీవితాలు దేవునికి అనుకూలమైనటువంటి జీవితాలుగా మార్చుకొని, మలుచుకొని బ్రతకటానికి ఆలోచన చేయాలి. మరొక మాట అదే కీర్తనాల గ్రంథం 37వ అధ్యాయంలో చూద్దాం. కీర్తనాల గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే, కీర్తనాల గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనం. ఈ మాటలో ఏ విధమైనటువంటి మాట కనబడుతుందో మనం ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. మరొకసారి కీర్తనాల గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనంలో 23వ వచనం. ఒకని నడత యెహోవా వలన స్థిరపరచబడును, యెహోవా వలనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. ఒకని నడత యెహోవా వలనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి దేవుడు, యెహోవా అంటే దేవుడు, ఆనందించును అన్నాడు. ఒకని ప్రవర్తన యెహోవా వలననే స్థిరపరచబడును, వానిని చూసి దేవుడు ఆనందించును అని చెప్పేశాడు. ఏ ప్రవర్తనను బట్టి దేవుడు ఆనందించే అవకాశం ఉంది? దుష్టత్వానికి దూరంగాను, లోక ఆచారాలకు దూరంగాను, లోకపరమైనటువంటి అలవాట్లకు దూరంగాను, మత్తు పానీయమునకు మద్యమునకు దూరముగాను, వ్యభిచారానికి దొంగతనానికి జారత్వమునకు దూరంగాను, దేవునికి అసహ్యమైనటువంటి కార్యములకు దూరముగాను ఉండగలిగితేనే దేవుడు అతనిని చూసి ఆనందించేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి క్వాలిటీస్, లక్షణాలు ఏ వ్యక్తిలో అయితే ఉంటాయో ఆ వ్యక్తిని బట్టి దేవుడు ఆనందించే అవకాశం లేదు. మరి ఆ లక్షణాలు, ఆ క్వాలిటీస్, ఆ ప్రవర్తన, ఆ అలవాట్లు ఉన్నటువంటి వ్యక్తిని చూసి లేదా ఆ వ్యక్తిని బట్టి ఎవరు ఆనందిస్తారు అనంటే అపవాది ఆనందించే అవకాశం ఉంది. దేవుడు ఆనందించేటటువంటి లక్షణాలు, ఇప్పుడు నేను చెప్పినటువంటి లక్షణాలు కనుక ఉంటే దేవుడు ఆనందించే ప్రసక్తే లేదు. దేవుడు ఆనందించవలసినటువంటి అవసరతయే లేదు. దేవుడు ఆనందించడు. దేవుని కోసం ఆలోచిస్తూ వాక్యంను ధ్యానించటం, వాక్య ప్రకారంగా బ్రతకటం, దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతకటం, వాక్యమును ఆధారం చేసుకోవటం, ఏ విధంగా బ్రతకగలిగితేనే దేవుడు ఆనందించవలసినటువంటి అవసరత ఉంది. దేవుడు మనలను బట్టి సంతోషించవలసినటువంటి అవసరత అనేది ఉంది. మనలను గూర్చి దేవుడు సంతోషంగా చెప్పుకోవటానికి కూడా ఆయన సిగ్గుపడవలసిన అవసరతే లేదు. చాలా గంభీరంగా, చాలా ధైర్యంగా దేవుడు ఆ యొక్క విషయాలను ప్రస్తావించే అవకాశం ఉంది. నా కుమారుడు భూమి మీద ఉన్నాడు, నా ఆలోచనలను కలిగి ఉన్నాడు, నా పనిలో ఉండాలనుకుంటున్నాడు, నా పనిలో ఉంటున్నాడు, నా పనిని చేయాలనుకుంటున్నాడు, నా పనిని చేస్తున్నాడు. ఇలా ఎవడైతే ఏ యవన కాల జీవితంలో కలిగినటువంటి వ్యక్తి ఉంటాడో ఆ యవన కాల జీవితంలో ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు సహాయం చేస్తాడు. అతని ప్రవర్తనను బట్టి, అతని యొక్క జీవితంను బట్టి, అతని యొక్క పరిశుద్ధతను బట్టి దేవుడు ఆనందించే అవకాశం ఉంది. దుష్టత్వంను చూసి దేవుడు ఆనందించేవాడు కాడు. ఒకసారి అదే కీర్తనల గ్రంథంలో మనము
చూడగలిగితే ఆ మాట కూడా కనబడుతుంది. ఒకసారి చూద్దాం. దేవునికి దుష్టత్వం చూసి ఆనందించవలసిన అవసరత లేదు. ఆ దుష్టత్వంను చూసి దేవుడు ఆనందించడు. సంతోషపడవలసినటువంటి సందర్భాలు అవి కావు. కీర్తనల గ్రంథం మరల. అదే కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ మనం చూడగలిగితే, నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. చూసారా, ఈ మాట మనకు చాలా స్పష్టంగా ఇదివరకు నేను మాట్లాడినటువంటి మాటలన్నింటిని గూర్చి ఒక్క మాటలో తేల్చేసింది ఈ మాట. మీకేమర్థమవుతుంది? దుష్టత్వమును చూసి ఆయన ఆనందించు దేవుడు కాదు, చెడుతనమునకు ఆయన యొద్ద ఏం లేదు, చోటు లేదు అని చెప్పేశాడు. దుష్టత్వమును చూసి దేవుడు ఆనందించవలసిన అవసరత లేదు, ఆనందించడు. మరి ఎక్కడ క్లబ్బులు జరుగుతుంటే అక్కడ వెళ్ళి మనం ఆనందిస్తున్నాం. చాలా మంది ఆనందిస్తూ ఉన్నారు. సినిమా క్లబ్స్ అని, డ్యాన్స్ అని, దింసా అని, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అని, ఇలాంటి వాటి దగ్గరకు వెళ్ళి చాలామంది క్రైస్తవ యవ్వన జీవితాలు కలిగిన వారు, చాలామంది క్రైస్తవులు కూడా ఆనందిస్తూ ఉన్నారు. క్రైస్తవేతరులను గూర్చి నేను మాట్లాడటం లేదు. క్రైస్తవులను గూర్చి క్రీస్తును కలిగిన వారము అని, క్రీస్తును ధరించినటువంటి వారమని అనుకుంటున్న వారిని గూర్చి నేను మాట్లాడుతున్న మాటలు. క్రీస్తును కలిగిన వారమని, బాప్తిస్మం తీసుకున్న వారమని, క్రైస్తవులమని, విశ్వాసులమని చెప్పుకుంటూనే చాలామంది యవనస్తులు కానీ, చాలామంది యవన ప్రాయమును దాటిన వయస్సు కలిగినటువంటి వారు కానీ, అనేక మంది కూడా దుష్టత్వాన్ని చూసి ఆనందిస్తున్నారు. ఎక్కడైనా గొడవ జరుగుతుంది అని అంటే ఆ గొడవను చూసి ఆనందించడం, ఎక్కడైనా ప్రమాదం జరిగింది అంటే ఆ ప్రమాదాన్ని చూసి ఆనందించడం, కుటుంబంలో విచ్ఛిన్నం కలిగింది అని అంటే, కుటుంబంలో గొడవ వచ్చింది అని అంటే ఆ కుటుంబాన్ని బట్టి వీరు ఆనందించడం, ఒక వ్యక్తికి గాయమైంది అంటే ఆ గాయమును బట్టి వీడికి ఇది జరగవలసింది అని చెప్పి ఆనందించటం, ఎవరైనా వాక్యమునకు దూరంగా ఉంటే, దేవునికి దూరంగా ఉంటే, ఇతను ఎలా పోతే నాకెందుకులే అనుకుని సింపుల్గా విడిచిపెట్టేసి మరీ ఆనందించటం, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి కార్యక్రమంలో కావు. ఇలాంటి వాటిని బట్టి దేవుడు ఆనందించేవాడు కాడు. దుష్టత్వం నాకు ఆయన యొద్ద చోటు లేదని చెబుతున్నాడు. అందుకే దుష్టత్వంను చూసి ఆయన ఆనందించు దేవుడు కాదు, చెడుతనం నాకు ఆయన యొద్ద చోటు లేదు అని చెప్పేశాడు. చెడుతనం నాకు, దుష్టత్వం నాకు ఆయన దగ్గర చోటు లేదు అని అంటే, చెడుతనము మనలో ఉంది, దుష్టత్వము మనలో ఉంది అని అంటే మనము ఎవరి సంబంధులం అని అర్థమవుతుంది ఇక్కడ? అపవాది సంబంధులము, అపవాది ఆలోచనలను నెరవేరుస్తూ ఉన్నటువంటి కుమారులము, అపవాది కుమారులము అని ఇక్కడే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియులారా, బాగా గమనించాలి. చెడుతనమును మనము చేస్తున్నాము, చెడు కార్యక్రమాలు చేయగలుగుతున్నామనంటే మనము దేవునిని పక్కన పెట్టేసి అపవాది ఆలోచనలను అనుసరించి బ్రతుకుచున్నామని, అపవాది ఆలోచనల ప్రకారం మన జీవితాలు కొనసాగుతున్నాయని మనకు అర్థం కావాలి. కనీసం ఈ మాటలు వినినటువంటి వారైనా, వినబోచున్నటువంటి వారైనా, వినిన తరువాత గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇది వరకు మన జీవితాలు ఏ విధంగా కొనసాగినప్పటికీ ఈ మాటల వినికిడి తర్వాత, ఈ మాటలు విన్న తర్వాత అయినా మన జీవితాలు మార్పు చెందాలి అనేటటువంటి ఆలోచన మీలో రావాలి. దిద్దుబాటు కలిగినటువంటి వారిగా, క్షమాపణ కలిగినటువంటి వారిగా, ప్రార్థన జీవితాలు కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. దుష్టత్వానికి దేవుని దగ్గర చోటు లేదంటే, దుష్టత్వంను చూసి దేవుడు ఆనందించేవాడు కాదు అని అంటే, దుష్టత్వాన్ని చూసి మనం ఆనందించుతాం. ఆ దుష్టత్వాన్ని అవసరమైతే మనమే చేయటానికి సిద్ధపడతాం.
ఇలాంటి లక్షణాలు మనలో కనబడుతున్నాయంటే మనలో అపవాది ఉన్నాడని అర్థం. అపవాది యొక్క ఆలోచనలను మనం చేయగలుగుతున్నామని అర్థం. అపవాది యొక్క ఆలోచనలను మనం నెరవేర్చగలుగుతున్నాము అని అర్థం. వాక్యం చదవాలన్న ఆలోచన వచ్చిన వాక్యమును పక్కన పెట్టి ఏవో వ్యర్థమైనటువంటి గేమ్స్ ఆడుకోవటం, సమయాన్ని దుర్వినియోగపరుచుకోవటానికి సిద్ధపడుచున్నామంటే అపవాది ఆలోచనలు మన యొక్క ఆలోచనలలో ఉన్నాయని అర్థం. అపవాది గాలం వేసి మనలను తన వైపు లాగేస్తున్నాడు అని అర్థం. దేవునికి వ్యతిరేకమైన ప్రతి కార్యము మనం చేయగలుగుతున్నామంటే, దేవునికి ఇష్టం లేని ప్రతి సంఘానికి వెలుపల ఉన్నటువంటి కార్యక్రమములను మనం చేయగలుగుతున్నామంటే, ఒక క్రైస్తవునిగా, ఒక సంఘ విశ్వాసిగా, ఒక యవ్వన కాల జీవితంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులైనటువంటి ఎవరైనా బాగా గమనించవలసిన విషయం ఏంటంటే, దేవునికి అనుకూలమైనటువంటి వాటిని మనం చేయాలి. దేవునికి అనుకూలం కాని వాటిని మనం చేయటానికి లేదు. నీవు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున దేవునికి లెక్క చెప్పవలసి ఉండునని చెప్పేశాడు. అందుకే ఏం మాట్లాడుతున్నాం? దుష్టత్వాన్ని మాట్లాడుతున్నామా? మేలు కలిగించే మాటలు మాట్లాడుతున్నామా? ఒక వ్యక్తి మన మాటల వలన గాయపరచబడి బాధపడుచున్నాడా? లేదా గాయపరచబడి బాధపడుచున్నటువంటి వ్యక్తి మన మాటల ద్వారా ఆ బాధను మర్చిపోగలుగుతున్నాడా? ఇది మనం గమనించాలి. ఇది మనం ఆలోచించాలి. దేవునికి అనుకూలమైనటువంటి జీవితాలు కలిగినటువంటి వారిగా, దేవుడు మనలను బట్టి ఆనందించేవాడిగా, మనము దేవునిని బట్టి ఆనందించేవారిగా మన జీవితాలను మనము, మన ప్రవర్తనను మనము, మన జీవితాన్ని మనం దిద్దుకోవాలి. దేవునికి అనుకూలమైనటువంటి జీవితంగా మార్చుకోవాలి. పౌలు గారు అంటాడు అందుకే, మరలా చెప్పుదును ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి. మన ఆనందం ప్రభువునందు ఉండాలి. ప్రభువు మనలను బట్టి ఆనందించాలి. దుష్టత్వమును బట్టి అపవాది ఆనందిస్తాడు. మేలును బట్టి, మంచి కార్యక్రమములను బట్టి, దేవుడు మనలను బట్టి ఆనందించే అవకాశం అనేది ఉంది. కాబట్టి ఈ విధంగా దేవునికి అనుకూలమైనటువంటి కార్యక్రమములనే మనము చేయగలగాలి, చేసే ప్రయత్నాన్ని చేయాలి. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, దానిని చూసి ఆయన ఆనందించును అని చెప్పేశాడు. కాబట్టి అట్టి రీతిగా మన జీవితాలు ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ఈ మాటలు నేను ముగిస్తా ఉన్నాను.